నవ కంటోన్మెంట్ నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బుధవారం బొల్లారంలోని జనప్రియ బంగ్లా, శాంతినగర్ కాలనీ, గడ్డి బస్తీల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. సంబంధిత అధికారులు, స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నవ కంటోన్మెంట్ లక్ష్యం దిశగా అన్ని మౌలిక వసతులను త్వరితగతిన మెరుగుపరుస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, యాదగిరి, నాని, రామచంద్రారెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు. అప్రోచ్ రోడ్లు ఏం చేయాలి? కనెక్టింగ్ రోడ్డు కూడా కావాలి సార్. ట్రాఫిక్ అంతా ఇటు వచ్చేస్తుంది. మేము మాకు స్టక్ అయిపోతున్నాం. మాకు బంగ్లాకి అవుట్ ఆఫ్ కానీ ఆ రోడ్డు ఒకటి తీసుకోండి. మాకు కూడా లోపల डिपार्टमेंट वाले भी आए, उसके लिए करते मैं अब नोट कर लिया. मैं भी उनको बोलता हूँ, आर्डर देता हूँ, लोग उस हिसाब से काम करते आगे. ओके, थैंक यू. ఇప్పుడు मैं उधर बैठ के दो भाषण करे तो आपका बात नहीं समझ में आया था. आपका बात सुनने के लिए आया तो इधर बैठ के सुना. मैं उधर बैठे तो मैं बात करके जाता था. సరే కలుద్దామన్నాను. ఏంటి విషయాలు? అచ్చా, ఈ వాటర్ బిల్ ఏంటి ప్రాబ్లము? యాక్చువల్గా ఇది నాకు ఫ్రీ వాటర్ వచ్చింది కదా సార్, అంతకుముందు బిల్ అన్నమాట. ఇది మీ దగ్గర మీటర్ ఉందా? దానికి మీటర్ ఉంది. యాక్చువల్గా ఫ్రీ వాటరే. ఈ బిల్ అనేది యాక్చువల్గా 1 year 2 years బ్యాక్ అనమాట. ఇది వాళ్ళు అప్పటిది ఇప్పుడు కట్టమని చెప్పి కట్ చేసి రీసెంట్గా 1 year కట్ చేసి. సరే, రేపు అయిపోయినాక మాట్లాడు. రేపు అయినాక మీరు మా వాళ్ళతో మాట్లాడితే వేరేతోటి నేను చేపిస్తాను. రేపు 11 o'clock మీరు వెళ్ళండి. ఏందైందో నాకు చెప్పండి. దాని తర్వాత నేను ఏం చేయాలో చేస్తాను. మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇప్పుడు అది లేదని నీళ్ళు కూడా రాదు కదా. మీ ప్రాబ్లం సాల్వ్ అయితే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అంతే. కమిటీ భజన మందిర్ నానికి చెప్పండి, నేను చేసి పెడతాను. గారు, నేను గడ్డి బస్తీలో ఉన్నాను. ఇప్పుడు వీళ్ళకు మనం ఎట్లా అంటే వీళ్ళకు త్రాగునీళ్ళ ఇష్యూ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళకు ట్యాక్సులు లేనందుకు మీరు వీళ్ళు కొత్త లైన్ ఇస్తారో ఇయ్యారో అనేసి వారు అప్లై చేయలేదు ఏదో కారణంగా. మళ్ళీ మీరు గవర్నమెంట్ది ఉన్నది పబ్లిక్ ట్యాప్ ఉంది, అది కూడా తీసేసారు. మరి వాళ్ళు ఎట్లా మన త్రాగునీళ్ళు? అవునండి, మీరు ఇంటింటి కనెక్షన్ ఇస్తలేరు, పబ్లిక్ ట్యాప్ తీసేసినాక వాళ్ళకి ఎట్లా నీళ్ళు? సరే, వాళ్ళకు ట్యాక్స్ అనేది ఏమి ఇష్యూ ఉందో ఉన్నది. 40-50 సంవత్సరాల చూడరు వాళ్ళు వచ్చి రేపు మీకు కలుస్తారు. రైట్, ఓకే, మాట్లాడు. బాగలేదు ఈ జగ్గిట్ మాకు బజార్ మంది మనకు రోడ్ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే వాటర్ వచ్చిందంటే మనం ఇండ్లతో అసలు పండుకోలేని పరిస్థితి. డ్రైనేజ్ లైన్ ఇష్టంగా రోడ్ కావాలి. ఆ రెండు చేపిస్తా. డ్రైనేజ్ లైన్తో పాటు రోడ్ వేపిస్తా. ఇంకోటి మీకు త్రాగునీళ్ళ సమస్య ఉందని మాట్లాడినాం. బోరింగ్ ఒకటి వేపించి వాళ్ళ కనెక్షన్ ఇద్దాం. ఒక మోటార్ ఖరాబ్ అయిందన్న కదా, ఆ మోటార్ చేపిస్తాం. ఫస్ట్ మీకు బోరింగ్ చేయాలి. బోరింగ్ చేసి నీళ్ళు మంచిగా పోతుంది. దాని తర్వాత రోడ్ వేయాలి. ఫస్ట్ రోడ్ వేసినాం అనుకో. ఓపెన్ చేయము, నేను స్టేట్ ఫండ్స్ చేపిస్తా. ఆ తర్వాత దాన్ని ఆలోచిద్దాం. ఇంకా దీన్ని ఏం సుందరీకరణ చేసుకుంటారో ఈ పార్కు గురించి అన్ని చేసి
అసలు 100% చెప్పింది నాకు అర్థమైంది. మీరు మాట్లాడి మీరు చెప్తారు. లోపలంతా మొత్తం ఎవరు శాంతి కాలనీ ఉంది కదా, ఇప్పుడు వీళ్ళు ఏదో పార్కింగ్ వేసిపోయారు కదా ఇక్కడ. ఏంటి విషయం? సరే మీరు ఒక పని చేయండి, బిఫోర్ ఏమైనా డిసైడ్ చేసేది ఒకసారి కాలనీ వాళ్ళతో అడగండి. మీరు ఇంకోసారి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా కొంచెం ముందుకు పోతే మెయిన్ రోడ్ వస్తుంది. ఇప్పుడు ఇల్లు కూడా ఎవరికి ఇబ్బంది కాదు. అంతా జమ చేసుకుంటే ఇల్లు పెడితే ఇల్లు కూలగొడతా అని మీరు కట్టిన పోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి వీళ్ళతో మాట్లాడి దానికి ఆల్టర్నేటివ్ ఏదో చూసి నేను కూడా వచ్చినాక డిసైడ్ చేయండి. అది టకాటా చేసుకోకండి. లేకపోతే నేను ధర్నాన్ని మరి ధర్నాకి నేను కూర్చుంటే వీళ్ళ పక్షంలో ముందు ఒకసారి వచ్చి వీళ్ళకి వివరించండి. వేరే ఆల్టర్నేటివ్ చూసినాక వేరే ప్లాన్